అమెరికా ఇరాన్ ప్రజలను కాపాడడానికి వస్తుందా? ట్రంప్ ఒక బిగ్ వార్నింగ్ స్టేట్మెంట్ చేశారు. అదేంటంటే వీఆర్ రెడీ, లాక్డ్ అండ్ లాస్డ్ అని. అసలు ఇరాన్ లో ఏం జరుగుతుందో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇరాన్ లో డిసెంబర్ 2025 నుంచి భారీగా నిరసనలు జరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటింది అండ్ ఇరాన్ కరెన్సీ రియాల్ వాల్యూ దారుణంగా పడిపోయింది. సామాన్య ప్రజలు వాళ్ళ నిత్యావసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నారు. చాలా ఏరియాస్ లో నిరసనలు జరుగుతూ ఉన్నాయి. కానీ రీసెంట్ గా ఇవి వాయిలెంట్ గా మారి అరౌండ్ 7 చనిపోవడం జరిగింది. రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అదేంటంటే ఇరాన్ గవర్నమెంట్ శాంతియుత నిరసనకారులను హింసాత్మకంగా చంపితే మేము వచ్చి వాళ్ళని కాపాడదాం అంటున్నారు. అలాగే ఒక మెయిన్ స్టేట్మెంట్ చేశారు. అదేంటంటే వీఆర్ లాక్డ్ అండ్ లోడెడ్, రెడీ టు గో అని హెచ్చరించారు. దీనికి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ లారిజానీ ఏమన్నారంటే ఇది ప్రాంతీయ గందరగోళానికి సమానం అని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ చేయడానికి మేజర్ రీజన్స్ ఏంటంటే ఇరాన్ పైన ఎప్పటి నుంచో కఠినంగా ప్రవర్తిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. అలాగే 2018 లో JCPOA అంటే ఇరాన్స్ న్యూక్లియర్ డీల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇరాన్ పై కఠిన ఆంక్షలు విధించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడున్న ఎకనామిక్ క్రైసిస్ కి మేజర్ రీజన్ ఇది. ఇప్పుడు యుఎస్ డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ వల్ల ఇంపాక్ట్స్ ఏంటంటే ఇరాన్ యుఎస్ మధ్య టెన్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అంతేకాదు మిడిల్ ఈస్ట్ లో ఇన్స్టెబిలిటీ కూడా పెరిగే ఛాన్సెస్. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ ప్రైజెస్ పెరగవచ్చు అండ్ రెఫ్యూజీస్ కూడా పెరగవచ్చు అండ్ ఇరాన్స్ న్యూక్లియర్ డీల్ పునరుద్ధరణ అసాధ్యం అవుతుంది. అంతేకాదు రష్యా, చైనా అండ్ ఇరాన్ దగ్గరయ్యే ఛాన్సెస్ మరింత కనిపిస్తున్నాయి. ఈ టాపిక్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫ్రమ్ GS పేపర్ టు చాలా ఇంపార్టెంట్.